ఎక్స్క్యూజ్ మీ, మేం పని కోసం వెతుక్కుంటున్నాం. మీరు మాకేమైనా పని ఇప్పించగలరా? కానీ మాకు ఏసీలు బాగు చేయడం తెలియదు. పోనీ మీ ఇద్దరు ఏసీ డక్ట్ ని శుభ్రం చేయగలరా? శుభ్రం చేయడమే. తప్పకుండా చేస్తాం సార్. శుభ్రత పరిశుభ్రతలో మేము చాలా పర్ఫెక్ట్. నేను మీకు ఆఫీస్ అడ్రస్ ఇస్తాను. మీ ఇద్దరూ నేను చెప్పిన ఆఫీస్కి వెళ్ళి ఏసీని శుభ్రం చేయండి. ఇదిగో అడ్రస్ తీసుకోండి. ఓకే సార్, ఇక మీ పని అయిపోయినట్టే అనుకోండి. పదమోటు. ఇదిగో ఏసీ ఉండే రూము. మీ పని ప్రారంభించండి. ఇదిగో చూడండి, పని చాలా త్వరగా ముగించాలి. మా బాస్ అసలే ముక్కు మీద కోపం. ఆయన కోపం తెప్పించారో మీ పని ఊడినట్టే, గుర్తుంచుకోండి. అరే, మా వల్ల ఎటువంటి పొరపాటు జరగదు, మీరేం దిగులు పడకండి. నేను ఈ ఏసీని ఎలా మెరిపిస్తానో చూడు. వీళ్ళ బాసు చూసి మురిసిపోవాలి. అరే ఏంటిది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? గాలెందుకు ఇంత వేగంగా వస్తోంది? ఏం జరుగుతోంది? గాలెందుకు ఇంత వేగంగా వీస్తోంది? సార్, మోటూపతులోని ఇద్దరు ఏసీ మెకానిక్లు వచ్చారు సార్. వాళ్ళే ఏసీ శుభ్రం చేస్తున్నారు సార్. వాళ్ళకి చెప్పు, వాళ్ళు శుభ్రం చేయవలసింది ఏసీని, ఆఫీసును కాదు. గాలి వేగాన్ని కంట్రోల్ చేయండి త్వరగా. నేను ఎలా శుభ్రం చేస్తానంటే బాసు మనకి బహుమానాలు ఇచ్చి పంపాలి. ఓహో, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? రామ్దీన్, ఎందుకింత వేడిగా ఉంది? సార్, అదే ఏసీ శుభ్రం చేయడానికి మనుషులు వచ్చారని చెప్పాను కదా. ముందు వాళ్ళని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు. వాళ్ళు మళ్ళీ జీవితంలో నోరు తెరిచి మాట్లాడకుండా నేను చేస్తాను. వెళ్ళు, మీరు వెళ్ళండి. వాళ్ళిద్దరినీ పట్టుకుని ఇక్కడికి తీసుకురండి. రండి, ఆ మోటుపతులు ఇద్దరిని పట్టుకుని మన బాస్ దగ్గరికి తీసుకువెళ్దాం. వాళ్ళ వల్ల ఈ రోజు మన టైం అంతా వేస్ట్ అయిపోయింది. చూడండి, వీళ్ళ వల్ల ఆఫీస్ ఎంత వేడిగా తయారైందో. వాళ్ళ పని చెప్పాల్సిందే. మోటు, మనం ఏదో పొరపాటు చేసుంటాం, అందుకే ఈ వేడిలా పెరిగిపోయింది. వాళ్ళు మన కోసమే వస్తున్నారు, చేత కొట్టేలా ఉన్నారు. త్వరగా ఎక్కడ దాక్కున్నాం? ఇటువైపు. అరే, ఇప్పుడు ఎక్కడ దాక్కోవాలి? అదే సరైన ప్లేస్. మోటుపతులు ఈ రూములోనే ఉన్నారు. చూడండి, ఏసీ డక్ లో దాక్కుంటున్నారు. పట్టుకోండి వాళ్ళని. పతులు, ఈ ఏసీ దగ్గర చాలా వేడిగా ఉంది. ఈ ఏసీ డక్ట్ నుంచి బయటపడాలి. నా ఒళ్ళంతా కాలిపోతోంది. అరే, చేతులు మాత్రమే ఏమిటి, ఒళ్ళంతా కాలిపోతోంది. నేను ఆ ఇద్దరు ఏసీ మెకానిక్ని ఇక్కడ తీసుకురమ్మని చెప్పాను కదా, ఎందుకు ఇంకా రాలేదు? సార్, వీళ్ళ ఏసీ మెకానిక్స్ మోటుపతులు. సారీ సార్, మేము ఏసీ డక్ట్ ని క్లీన్ చేస్తున్నాం. నేను మీ ఇద్దరిని వదిలిపెట్టాను. ఇంకా ఎవరైనా పైన మిగిలిన్నారా? ఉంటే ఒకేసారి పడండి. ఎందుకు ఒక్కొక్కరుగా పడుతున్నారు? ఇది నా ఆఫీసా లేక సర్కసా? ఏమిటి ఇక్కడ తమాషాలు? వెళ్ళి ఆ ఇద్దరు ఫూల్స్ ని ఇక్కడికి తీసుకురండి.
మోటు త్వరగా సామాన్లన్నీ సర్దు, మనం పారిపోవాలి. ఇక్కడుంటే మన ప్రాణాలకే ప్రమాదం వచ్చేలా ఉంది. ఏంటిది? అరే పతులు, ఏసీ బాగైపోయింది చూడు, ఎంత చల్లటి గాలి వస్తుందో. ఓకే, మనం బతికిపోయాం. ఇక మనల్ని ఎవరూ తిట్టరు. మన పని మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. అమ్మయ్యా, ఇప్పటికి రూము కాస్త చల్లబడింది. అయినా బాస్ వాళ్ళిద్దరిని తీసుకురమ్మన్నారు. మనం వాళ్ళని పట్టుకోవాలి. ఇక వదిలేయొచ్చు కదా, వాళ్ళ పని వాళ్ళని చేసుకోనివ్వు. అసలు ఏం జరుగుతుంది? ఈ చలేంటి? ఎవరైనా ఏసీ తగ్గించమని చెప్పండి. ఏసీ కూలింగ్ తగ్గించండి. నాకు విషయం అర్థమయ్యేలా ఎవరైనా చెప్తారా? నా ఆఫీసు ఒక్కొక్కసారి సహారా ఎడారిలో ఉన్నట్టుంటుంది, ఒక్కొక్కసారి మంచులో ఉన్నట్టుంటుంది. ఇప్పుడు కాశ్మీర్ లో ఉన్నానా, లేక ఏదైనా వాటర్ ఫాల్స్ లో ఉన్నానా? ఏమిటిదంతా? నేను ఇప్పుడే వెళ్ళి మోటు పత్రులను పట్టుకుని తీసుకొస్తాను బాస్. సార్ మేమంతా శుభ్రంగా క్లీన్ చేసేసాం. ఓ నాయనో, మళ్ళీ ప్రమాదం. పరిగెత్తు! వాళ్ళు పారిపోవడానికి వీల్లేదు, వెళ్ళి పట్టుకోండి. నేను పట్టుకోమన్నది నన్ను కాదు, వాళ్ళని. మీరసలు ఏం చేస్తున్నారు? వెళ్ళండి. నన్ను వదలు. మోటుపతులు మన ఆఫీస్కి వచ్చారు, హంగామా చేశారు. ఇక కోపం తెచ్చుకుని ప్రయోజనం ఏముంది? వాళ్ళు పారిపోయారుగా. రామ్ దిన్, ఈ రోజు అందరికీ సెలవిస్తున్నాను. వెళ్ళి ఎంజాయ్ చేయండి, స్నో ఫాల్స్ తో సరదా చేసుకోండి. వెళ్ళండి. మనం ఆఫీసులో పనిచేసి వచ్చి 4 రోజులు దాటిపోయింది. ఇంతవరకు మనకు ఏసీ షాప్ వాళ్ళ నుంచి ఫోన్ రాలేదు, ఆఫీస్ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రాలేదు. వాళ్ళు మన కోసం వెతుకుతూ ఉండుంటారు. మోటు పత్రులు తలుపు తీయండి. వినిపిస్తోందా? మోటు పత్రులు తలుపు తీయండి. చెప్పేది మీకే, తలుపు తీయండి. పతులు, నీ శని నోటితో తలుచుకున్నావు కదా, 4 రోజులు అయిపోయింది, ఎవరూ రాలేదన్నావు. అరే అదిగో ఇప్పుడు వచ్చేసాడు. వెళ్ళి చెత్త కొట్టించుకో. లోపల ఎవరైనా ఉన్నారా? మోటు పత్రులు, నా మాటలు వినిపిస్తున్నాయా? తలుపు తెరవండి. తలుపు తీయాల్సిందే అనుకుంటా. నిజంగా మేమేమీ చేయలేదు, మా వల్ల ఎలాంటి తప్పు జరగలేదు. కావాలంటే మోటును అడగండి.
అవునండి, పొదరుడు నిజమే చెప్తున్నాడు. ఆ ఏసీ పూర్తిగా పాడైపోయింది. నువ్వు చెప్పింది నిజమే. ఆ ఏసీ పూర్తిగా పాడైపోయింది. ఒక వారం క్రితమే నేను వెళ్ళి రిపేర్ చేశాను, కానీ బాగవ్వలేదు. మీరు ఏం మాయ చేశారో నాకు అర్థం కావడం లేదు. మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఆ ఏసీ పర్ఫెక్ట్ గా పనిచేస్తోంది. ఆ బాస్ మీ పనితీరును మెచ్చుకుని మీకు బహుమతిగా 10,000 రూపాయలు పంపించారు. థ్యాంక్ యూ. నిజం చెప్పాలంటే ఇది మాకు చాలా తేలికైన పని. ఇక నుంచి ప్రతి వారం ఆ ఏసీని క్లీన్ చేయడానికి అక్కడికి మీరే వెళ్ళబోతున్నారు. మేము